కాదు, ఒక ఒక్క స్పూన్ అంతా. ఆ శ్రమ మాత్రమే బాధ పెడుతున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదని నన్ను నేనే, అది వరకు కొంచెం భయం వేసేది, ధైర్యం ఉండేది కాదు. కానీ ఈరోజు దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. నాకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఎప్పటికైనా శ్రమైన, బాధ అయినా, కష్టమైన, బ్రతికి ఉన్న నాలుగు ప్రభు కోసం బ్రతికి మరణిస్తే ఆయన రాజ్యంలో ఉంటా. ఇవన్నీ కూడా వెన్నదగినవి కాదు. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో నమ్మకంగా బ్రతకటమే నా విశ్వాసము, నమ్మకము. హల్లెలూయా. అందువలన ఈరోజు మేము ఆనందంగా, సంతోషంగా ఉన్నాము. శ్రమల వైపు అస్సలుగా చూడొద్దు, మీరు కూడా కష్టాల వైపు అస్సలుగా చూడొద్దు. దేవుడు మనకు గురిగా ఉన్నాడు, మనకు మాదిరిగా మన యేసయ్య బలవంతుడు ఉన్నాడు. ఆయన వైపు చూసి ముందుకు సాగి వెళ్ళిపోదాం. హల్లెలూయా. శ్రమ గ్యాప్ ఇచ్చిద్దాం అనుకుంటున్నా, కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా రెస్ట్ అనేది, దానికి రెస్ట్ లేదు, నాకు కూడా రెస్ట్ లేదు. కానీ రెస్ట్ ఉంది. ప్రార్థన చేయడానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు, అవకాశాన్ని కూడా ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదేమైనా అపవాది రెస్ట్ లేకుండా పని చేస్తుంది. మనం ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? వామ్మో, కాళ్ళు దొరికితే ఏదో ఒక పనిని కల్పించుకొని మరీ చేస్తాం ఇంట్లో. విశ్వాస జీవితానికి దేవుని బిడ్డలారా, సమయం దొరికే కొలది ప్రార్థన చేయటానికి ఇష్టపడండి. సమయం ఇక లేదు, దేవుడు త్వరగా రానై ఉన్నాడు. దేవుని బిడ్డారా, దేవుడు అంటున్నాడు, మీరు మెలుగు కలిగి, ధైర్యము కలిగి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినప్పుడే అపవాది శక్తులను జయించటానికి దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. అప్పుడు దాకా భూమి మీద నీవు సరి చేయబడేదాకా శోధన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సరి చేసుకోకపోతే మాత్రము దేవుడు వస్తాడు, పరిశుద్ధులు తీసుకొని పోతాడు, నువ్వు నేను విడవబడతావేమో. అందుకని మెలకువగలిగి శ్రమలలో, కష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఎంత సమస్య ఉన్నా దేవుడి కోసం బ్రతకటానికి ముందుకు వెళ్ళిపోదాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఇంటిలో క్రీస్తు నమ్మకంగా ఉన్నాడు. తండ్రి ఇంట్లో కుమారుడు నమ్మకంగా ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? ఆయనను నమ్ముకున్న మనం ఎలా ఉండాలి? ఏ విధంగా ఉంటే దేవుని రాజ్యానికి వెళదాం? ఎలా ఉంటే భూమి మీద విశ్వాస జీవితంలో కొనసాగి వెళ్ళిపోతూ ఉంటాము అనే దాన్ని బట్టి మనము చూద్దామండి. ప్రభువులో నేర్చుకుందాం, నడుచుకుందాం. హల్లెలూయా. ఈ లోపల మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుదామండి. ఎఫెసీ పత్రిక 2:19 చదువుదామండి. ఎఫెసీ పత్రిక 2:19. ఎవరు దయచేసి డిస్టర్బ్గా ఉండొద్దు, సైలెంట్గా వాక్యం మీదే మనసు ఉండాలి. చదివే వాళ్ళంటే చదువు మీదే స్పష్టంగా చదివితే నాకు కూడా కొంచెం బాగా అర్థమైద్ది. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను మా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను ఈ దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇక మీదట అంటే ఎన్నాళ్ళు మీరు ఎలా జీవించారు అంటే దూరంగా, అవునా కదా? ఎవరైనా మన బంధువులు ఉంటే వాళ్ళని ఏమంటామంటే, వాళ్ళు కొంచెం మనలో కలవకుండా ఉంటే, ఎందుకు ఎప్పుడు చూసినా దూరంగా ఉంటావు, ఎందుకని మనుషుల్లో కలవు అని అంటాం, అవునా కదా? ఎన్నాళ్ళు దూరంగా, పరాయి జనుల్లాగా, పరాయోళ్ళగా, పరాయి పట్టణస్తుల్లాగా ఎన్నాళ్ళు మీరు ఉన్నారు కనుక ఇక మీదట మీరు అలా ఉండటానికి వీల్లేదు. కానీ మీరు ఎలా ఉండాలని దేవుడు అంటున్నాడంటే, పరిశుద్ధులతో ఏక పట్టణస్థుల్లాగా దేవుని ఇంటి వారై ఉండాలి. దేవుని ఇల్లు ఎక్కడుంది? దేవుని పట్టణం ఎక్కడుంది? పరిశుద్ధుల పట్టణం ఎక్కడుంది? పరిశుద్ధుల ఇల్లు ఎక్కడుంది? సాహసం ఎక్కడుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్నాళ్ళు మన జీవితాన్ని, మన ఆలోచన, మన తలంపులు, మన నడక, మన పడక అంతయు కూడా శారీరకమైన జీవితం మీద ఆధారపడి మరి ఆ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. అయితే ఇక మీదట మీరు అలా ఉండొద్దు, కానీ ప్రభువులో కట్టబడాలి, ప్రభువులో మీరు స్థిరపరచబడాలి,
పరిశుద్ధులో సహవాసము చేయాలి. ఎవరు పరిశుద్ధులు అంటే దేవుని బిడ్డారా, లోకము నుండి వేరైపోయి క్రీస్తులో అడుగుపెట్టిన తర్వాత, లోకమును పాపమును విడిచిపెట్టి క్రీస్తుని అంగీకరించిన తర్వాత పరిశుద్ధులుగా మార్చబడతారు. పరిశుద్ధులుగా మార్చబడటమే కాదు కానీ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము చేయాలి. దేవుని చిత్తాన్ని సక్రమంగా చేయటానికి మనం పూనుకోవాలి. దేవుని చిత్తం, దేవుడు మనకి ఏదైతే చెబుతాడో దాన్ని మనం చేయాలి. ఆయన చిత్తాన్ని చేసినప్పుడే పరిశుద్ధులతో సాహసం మనకి కుదురుతుంది. లేకపోతే లోకానుసారమైన జ్ఞానానికి దేవుని జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. దేవుని మాటకు సామాన్యంగా లోబడదు లోక సంబంధమైన జ్ఞానము దేవుని బిడ్డలారా. కానీ యేసయ్యతో మనం కలిసి ఎప్పుడైతే ఉంటామో, ఆయన ఆత్మ ఎప్పుడైతే మనల్ని ఆవరించి ఆయనలో స్థిరపరచబడాలనే దేవుని ఉద్దేశం కలిగి ఉంటాడో, మనం ఆయన మాటకి మనం అంగీకరించాలి. హల్లెలూయా. మనం అంగీకరించినప్పుడు దేవుడు మనల్ని ఒక ఇల్లుగా మారుస్తానంటున్నాడు. పరిశుద్ధులతో సాహసము కలిగిన వారిగా దేవుడు మారుస్తానంటున్నాడు. ఇంకా చదువుదామండి కింద భాగంలో. క్రీస్తు అంటే సంఘములో నువ్వు ఎలా కట్టబడాలి, నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, నువ్వు ఎలా నడుచుకుంటే దేవునికి నువ్వు ఇల్లుగా మార్చబడతావు, దేవునికి నీకు ఇష్టకరంగా ఎలా మార్చబడతావు. నీ హృదయమే దేవునికి ఒక ఇల్లుగా మార్చబడాలి. నీ హృదయమే దేవునికి ఒక ఇల్లుగా మార్చబడాలి. అయితే మార్చబడాలంటే ఈ ఇల్లు ఎలా కట్టుకోవాలంటే దేవుని బిడ్డలారా, ఈ ఇంటిని విశ్వాసం అనే రాయిలాగా, నమ్మకము, ఇక నీ హృదయంలో ఇక ఏది కూడా ఉండటానికి లేదు. ప్రభువులో ఎలా మలుచుకోవాలని ఒక సజీవమైన రాయిలాగా నిన్ను మలుచుకోవాలి. ఒక గోడకు తగ్గి ఒక రాయి ఎలా ఉండినప్పుడు, గోడకి మనం కడుతున్నప్పుడు ఆ గోడకి ఒక రాయి సరిగ్గా ఉండకపోతే దానికి ఏం జరిగిద్ది, మధ్యలో సుత్తి దెబ్బ తగిలిద్ది. ఎందుకంటే గోడలో నిలబడాలి. ఈ లోపల దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనము కూడా శ్రమలలో, శోధనలో, అన్నిటిలో కూడా మనం ఎలా ఉండాలంటే నల్లగొట్టబడుతూ క్రీస్తుకు నమ్మకంగా ఆయన మన హృదయంలోకి వచ్చులాగున మనం ఎలా ఉండాలంటే పునాది రాయిగా ఉండాలి. ఫస్ట్ రాయి ఎవరండి? చదువు కింద భాగంలో ఉంటుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన ఫస్ట్ ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎలా బ్రతకాలని మనకు నేర్పించాడు. ఆయన ఏం చేశాడంట, సంఘానికి ఆయన పునాది వేసిపోయాడు. దేవుని బిడ్డారా, ఆయనే మూలరాయి గనక మనమందరము కూడా ఒక్కొక్కళ్ళముగా అందరం ఏక మందిరములాగా మనం కట్టబడాలి. హల్లెలూయా. మనకి దేవుడు మూలరాయి అయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముటకు చాలండి. ఎలా కట్టబడాలంట? ఎలాగా? చక్కగా అమర్చబడాలి. ఏంటి అమర్చబడాలి? విశ్వాసము, నమ్మకము, ఇంకా పాపమును విసర్జించటము. దేవుడు మరి సాక్ష్యం చెబుతున్నాడు ఒక ఆయన గురించి. ఎవరైనా యోబు గురించి. యోబంట దేవుని యందు భయము, భక్తి అన్నిటినీ ఆయన జీవితంలో అన్నీ ఉన్నా ఎలా కట్టబడ్డాడు? దేవుడికి నమ్మకంగా కట్టబడ్డాడు. ఆయన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవుణ్ణే నమ్మించాడు. దేవుని బిడ్డ దేవుణ్ణి గెలిపించాడు. నువ్వు నేను అలా మనం కట్టబడాలి. ఎలా? వంకర్ టింకర్గా కట్టబడద్దు. కొన్నిసార్లు వంకర్ టింకర్గా కట్టబడతాం ఆత్మీయ జీవితంలో. వంకర్ టింకర్గా ఇప్పుడు పునాది వేసుకుంటున్నాం, గోడ పెట్టాలి. చక్కగా అన్ని ప్లాన్లు సరిగ్గా గీసుకొని ఒక రాయి, ఫస్ట్ రాయి పెట్టిన తర్వాత దానిలాగే మరి బేల్దారి మేస్తలకు బాగా అర్థమైంది ఎలా కట్టాలనేది. అలా నువ్వు ఆత్మీయ జీవితంలో కట్టబడాలంటే లోకంలో ఉన్న అన్నిటిని విడిచిపెట్టాలి. అన్నిటి ఒక్కటి కూడా నీ హృదయంలో, నీ ఆలోచనకే రావటానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే ప్రభులో అన్ని విషయాల్లో సత్క్రియల్లో కట్టబడాలి, మాటల్లో కట్టబడాలి. దేవుని మందిరంలో ఉన్నంతసేపే దేవుని బిడ్డలుగా, లేకపోతే దేవుని సొత్తుగా అప్పటికప్పటికే సమర్పించుకోవటం కాదు. ఎలా ఉండాలంటే నీ కట్టడ, నీ నోటి మాటలు బయటికి పోయినా జాగ్రత్తగా ఉండాలి. నీ తలంపులు ఏదైనా రమ్యమైన చూసినప్పుడు కూడా అది నీ మనసులోకి రావటానికి వీలు
లేదు. నీ మనసులో ఎవరు ఉండాలి? దేవుడే నీ మనసులో ఉండాలి. నీ మనసులో ఉంటే నీ హృదయంలో కూడా ఆయనే నివాసము చేస్తాడు. నువ్వు వంకర టింకరగా ఉండి నేను కూడా దేవునిలో ఒక భాగము, దేవుని బిడ్డలో ఒక భాగం అంటానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు చక్కగా అమర్చబడాలి. అమర్చబడ్డప్పుడు నువ్వే ఒక ఆలయముగా, ఒక మందిరముగా, ఒక ఇల్లుగా కట్టబడితే ఆ ఇల్లు ఎవరికి ఆలయం అంట? దేవునికి ఆలయముగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయా. నీ హృదయము పరిశుద్ధముగా ఎప్పుడైతే, ఇక పరిశుద్ధునికే చోటు ఉంది, ఇంక ఈ లోకంలో దేనికి చోటు లేదని ఎప్పుడైతే ఆయన ఎదుట నువ్వు సరెండర్ అయిపోతావో ఆయన నీ హృదయములో నివాసము చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా క్రీస్తు పూర్వము మన కోసం అలా చేసి లోకాన్నే జయించి తిరిగి లేచిన యేసయ్య మనకు కూడా ఎలాంటి నిరీక్షణ, నమ్మకాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే మనము మరణించినను మనం ఎప్పుడు సజీవులుగానే ఉంటామని ఒక నమ్మకం, నిరీక్షణ మీకుంటే ప్రభు కోసం బ్రతుకుదామండి. ప్రభుకే ఇల్లుగా కట్టబడదామండి. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 3:6 చదువుదామండి. హెబ్రీ పత్రిక 3:6. ధైర్యమును నిరీక్షణ వలనైన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఇల్లు, ఆయన ఇల్లు ఉన్నాం. అంటే తండ్రి ఇంటిలో క్రీస్తు నమ్మకంగా ఉన్నాడు. అవునా కదా? ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని చేయటానికి భూమి మీద ఆయన మహిమతో రాలేదు. దేవుని బిడ్డలారా, ఆయన రక్త మాంసములు దాల్చి ఈ పాప లోకమునకు వచ్చాడు. ఈ పాపపు లోకముకు వచ్చి ఫస్ట్ ఆదాము వచ్చాడు. దేవుని చిత్తాన్ని చేయలా, పాపాన్ని ఆశించారు. ఇద్దరు పాపంలో కలిసిపోయారు. పాపము భూలోకమంతా వ్యాపించింది. తర్వాత రెండో ఆదాముగా క్రీస్తు వచ్చాడు. ఆయన భూలోకమునే జయించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన పాపమును జయించాడు, ఈ లోక వ్యసనాలను జయించాడు, ఈ లోక ఆశలను జయించాడు, ఈ లోక కోరికలను జయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని ఖండించాడు, నీతిని అనుసరించమని తన పిల్లలకు నేర్పించుకున్నాడు. ఆయన మనకు మాదిరిని ఉంచిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆయన మనకు మాదిరిని ఇవ్వకపోతే ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి? ఇప్పుడు చిన్న బిడ్డలు ఉన్నారు. తండ్రి ఎలా చెబితే అలా మన బిడ్డలు అంతే కదా. మనం ఏదన్నా చెప్పినప్పుడు తండ్రి ఎలా నడుచుకుంటే అలాగే నడుచుకుంటున్నాడు అని మంచి పేరు వచ్చింది. అది చెడ్డగా నడుచుకుంటే నువ్వేమైనా సక్రంగా ఉన్నవయ్యా, మేము సక్రంగా ఉండటానికి అంటారా కదా? అవునా కదా? అలా కాకుండా క్రీస్తు అలాంటి పేరు కాకుండా తన బిడ్డలు ఎలా నడుచుకోవాలని ఆయన అందరికీ, ప్రతి మానవాళికి మాదిరిని ఆయన తండ్రి ఇంట్లో కుమారుడు నమ్మకంగా, క్రీస్తు నమ్మకంగా ఉండి తండ్రి చిత్తాన్ని చేసి వెళ్ళిపోయాడు. చదువు. మరియు ఫస్ట్ నుంచి చదువు ఒకసారి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఏంటి అంట? నిరీక్షణ, ధైర్యము. అంటే ధైర్యం ఎప్పుడు మనకు కావాలి? ధైర్యం ఎప్పుడు కావాలి? ఒక శ్రమ కలిగినప్పుడు, మనకు మించి శ్రమ వచ్చినప్పుడు నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి, అసలు ఏంది, నేను ప్రభువుని నమ్ముకున్నా, నాకేంటి శ్రమలు, ఈ కష్టాలేంటి అని మనం కొన్నిసార్లు మన ధైర్యం చెదిరిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తుని బట్టి మనం ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. ఇంకా నిరీక్షణ అంటే ఈ నిరీక్షణ, నువ్వు ఈ లోకంలో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు అనుభవించుకుంటూ నీ ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ వెళ్ళిపోతుంటే నీకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆయన ఈ లోకంలో శ్రమపడి, కష్టాలు పడి, ఇబ్బందులు పడి, నీతిమంతుడై ఉండి కూడా పాపమనే ముద్ర వేయించుకొని పాపులు పొందవలసిన శిక్షణ ఆయన పొంది ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. మనము కూడా అలాగే లెగవగలము, తండ్రి దగ్గర కుడిపార్శ్వమందు సజీవులుగా ఉండగలమని ఒక నిరీక్షణ నీకుంటే నువ్వే ఆయన ఇల్లు. హల్లెలూయా. ఇవన్నీ లేకుండా ఎవరు చూశారులే మరణము, నువ్వు చూసావా, చనిపోయిన తర్వాత ఎవరెక్కడికి పోతారో నీకు తెలుసా అని మూఢనమ్మకాలు. దేవుని బిడ్డారా, ఇలా దేవుడు అంత చేటుగా మనకు బోధిస్తున్న మనుషులకు మాత్రం ఇంత కూడా
లెక్క ఉండదు. ఏం చనిపోతే నేను చూశానా నరకము, పరలోకం నేను చూశానా? ఉన్నన్నాళ్ళు భూమి మీద హ్యాపీగా బ్రతికి సంతోషంగా బ్రతికి మన ఆశలు మన కోరికలన్నీ తీర్చుకున్న తర్వాత చనిపోతే ఆ తర్వాత ఎవరిది ఎవ్వరు చూడరు. నువ్వు చూసినావు మా పరలోకం అంటారు కదా. కానీ పరలోకం ఉంది. అది ఎవరికో తెలుసా? ప్రభు కోసము ఎవరైతే నీతిగా న్యాయంగా బ్రతికి ప్రభు ఇల్లుగా ఎవరైతే మార్చబడి అమర్చబడతారో, ప్రభు కోసం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటారు. యుగ యుగాలు సజీవులుగా ఉంటారు. హల్లెలూయా. ఈ ఒక్కరోజు కాదు, రేపు కాదు. దేవుని బిడ్డలారా, ధైర్యం కలిగి నిరీక్షణ కలిగి ప్రభు కోసం ఎదురు చూస్తే నీ ఇంటిలోకి దేవుడు వస్తాడు. హల్లెలూయా. నువ్వు నీతిగా న్యాయంగా బ్రతకటానికి ఆయన నీకు నేర్పించి పరిశుద్ధురాలుగా ఆయన పరమునకు నువ్వు మరణించినప్పుడు ఆయన పరమునకు నేను తీసుకొని పోవటానికి ఆయన వస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా ఎఫెసీ పత్రిక చదువుదామండి. ఎఫెసీ పత్రిక 3:14 చదువుదాం. ఈ హేతువు చేత పరలోకమునందు భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి చాలండి, ఏ కుటుంబం అయితే ఎవరైతే తండ్రి కుటుంబంలో, అంటే ప్రతి కుటుంబము మనకంటూ ఒక కుటుంబం ఉన్నది, ఉందా లేదా? మనకంటూ ఒక కుటుంబం. ఏ కుటుంబం అయితే ఈ తండ్రి కుటుంబంలోకి సభ్యులుగా చేర్చబడి దేవునికి నమ్మకంగా ఆ ఇంటిలో ఉంటారో, చదువు. ఎవరి ఎక్కడంట? అంతరంగంలో పురుషుడు. ఏ పురుషుడంట? క్రీస్తు యేసు అనే పరిశుద్ధాత్మ లోపల మన హృదయంలో ఉన్నది అంతరంగ పురుషుడు. అంటే బయట ఒక మనసు, లోపల ఒక మనసు అనేది ఉండిద్ది. ఒకసారి మనము చెడు చేసినప్పుడు లోపల ఒక మనసు ఉండిద్ది. ఏమనిపించింది? ఎందుకు చేశా నేను, ఇది తప్పు కదా, ఏంది నేను తొందరపడిపోయి చేశా అని అంతరంగం మనకి, అంటే నీతిని బోధించింది, న్యాయాన్ని ధర్మాన్ని మనకు బోధించింది. అంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తుని మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా మన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని ఏరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా చాలండి. క్రీస్తు మనము ఈ ఇంటిని, ఈ హృదయం అనే వింటిని, విశ్వాసం అనే ఇల్లు, మన ప్రవక్తనంతట్లో కూడా ప్రభువుకి ఇల్లుగా మార్చబడ్డప్పుడు ఆయనే మనలోకి వస్తే, క్రీస్తే మన హృదయంలో నివాసము చేస్తే ప్రభువులో మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, మన ఆలోచన మన క్రియలు ఏ విధంగా ఉండాలని ప్రభు ఆయన ప్రేమ లోతెంతో పొడుగెంతో అప్పుడు మనకు అర్థమైంది. క్రీస్తు మనలో లేకపోతే, ఈ లోకమే మన హృదయంలో ఉంటే క్రీస్తులోకి ఏరు పారలేము. దేవుని బిడ్డారా, యేసయ్య ప్రేమంతా నీకు తెలియదు, ఆయన త్యాగం ఎంత చేశాడో మీకు తెలియదు. నువ్వు క్రీస్తులో ఏరు పారాలంటే నువ్వు యేసయ్యకి ఇల్లుగా మార్చబడాలి. యేసయ్యకి నిజమైన ఇల్లు నీ హృదయమే. దేవుని బిడ్డారు, ఎక్కడో ఆయన అంటాడు, ఇలాంటి హస్తకృత్యములతో కట్టబడిన మందిరాల్లో నేను ఉంటానా? ఆయన ఎక్కడుంటాడంట? హస్తకృత్యం. నాలుగు ఎలాంటి మందిరం మీరు కట్టగలరు? మీ హృదయమే నాకు ఆలయముగా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కోసం ఎలాంటి మందిరం కట్టగడతారంటాడు దేవుడు. నీ హృదయమే దేవునికి ఇల్లుగా నువ్వు కట్టుకుంటే ఆయన నీలోకి వచ్చి నువ్వు ఎలా ప్రభువులో జీవించాలి, యేసయ్య ప్రేమ నీలో ఎంతవరకు నువ్వు తెలుసుకోవాలనేది దేవుడు నీకు చూపిస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా మరొక మాట చదువుకుందాము. మత్తయి సువార్త
మత్తయి సువార్త 12:14 చూద్దామండి. అంతటా మత్తయి సువార్త 12:46 అప్పుడొకడు అందుకైన నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లి, నా సహోదరులు ఇరుగో ఇక్కడున్నారు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే నా సహోదరులు. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, అర్థం ఏంటంటే శారీరకమైన తల్లి తండ్రి. ఆయన భూమి మీదకి ఒక తల్లి గర్భాన పుట్టాడు. ఆయన కర్తవ్యాన్ని భూమి మీద ఉన్నంతసేపు నెరవేర్చాడు. తల్లిగా బాధ్యత తీసుకున్నాడు. తల్లి అనుకున్నాడు, తండ్రి అనుకున్నాడు, ఆ సహోదరులు అనుకున్నాడు. తండ్రి చిత్తము ఎవరైతే చేస్తే, ఇప్పుడు ఆయన ఎవరి కుమారుడు? మరియమ్మ కుమారుడు, యేసేపు కుమారుడు కాదు. ఎవరి కుమారుడినా? పరలోకమందు తండ్రి పంపించిన ఆయన స్వంత కుమారుడు, ఆయన ఇష్టంగా ప్రేమించిన కుమారుడు భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తాన్ని కుమారుడు చేశాడు గనక, కుమారుని మాట ఎవరైతే ఇని చేస్తారో, తండ్రి చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళే నా సహోదరులు. నిజంగా ఈ లోకంలో రక్త సంబంధికులను వాళ్ళ వైపు చూసి ఆత్మీయులను కూడా వదిలిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అవునా కదా? బాగా కాసింబికి అర్థమైంది. ఒక సహోదరికి బాగా సువార్త చెప్పింది. బాగా సువార్త చెప్పడమే కాదు కానీ తనకి ఏమేం కావాలో అన్నీ కూడా అడిగినప్పుడల్లా ఇచ్చిపెట్టింది. ఎందుకని? ఎవరి ప్రేమ ఇది? దేవుని ప్రేమను బట్టి అన్నీ ఇస్తూ ఉన్నది. అంటే దేవుని దగ్గరికి వచ్చిద్దిలే, దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటకు లోబడి రక్షించబడిద్దిలే అన్నని దేవుని పని చేయటానికి ముందుకెళ్ళింది. ఆమె ఏం చేసింది? రేపు పొద్దున్నే ప్రార్థన, మాకు ఖచ్చితంగా ప్రార్థన పెట్టాలని. అప్పుడు నేను ప్రార్థన చేసే, ప్రభువా రేపు పొద్దున్నే ప్రార్థన పెట్టాలంటే నేనేం చేయాలి? అది నా ఇష్టం కాదు ప్రభా, నీకు ఇష్టమైతే నేను ఖచ్చితంగా ప్రార్థన పెడతానయ్యా. అది అప్పుడప్పుడే ఆ క్షణమందే ప్రార్థన, అది ఒక పరీక్ష అన్నమాట. అప్పుడప్పుడే సాయంత్రమే ప్రార్థన పెట్టాలంది. నేను అన్నా, ఉపవాసం ఉండే నేను వస్తా, లేకపోతే నేను రాను. ఉపవాసము చేతనే మీరు జయించగలరు అంటాడు దేవుడు శిష్యులతోటి. తండ్రి చిత్తము చేయాలంటే ఆయన కట్టడలను నియమాలను అనుసరించి చేసినప్పుడు ఆడ కార్యం జరిగిద్ది అని నేనేం చేశానంటే, అమ్మ రేపొద్దున ఉపవాస ప్రార్థన పెడదామన్నా. అయితే ఆమె ఏం చేసింది? ఈ లోపల వాళ్ళ చిన్నత్త, అంటే ఆలోచిద్దాం ఒకసారి, ఆత్మీయరాలు చెప్పిన మాటకి ఆమె లోబడలా. ఏం చేసిందంటే, వాళ్ళ చిన్నత్త ఇక్కడ కాదులే కానీ వాళ్ళు ఏం చేస్తారులే, పలానా చాటకు పోతే దెయ్యాలు కూడా పారిపోతాయి, నువ్వు అక్కడ పడుకుంది గారు అని చెప్పి తీసుకొని పోయింది. అంటే ఆమె ఎవరి మాటకి విధేయత చూపింది? రక్త సంబంధం వైపు మగ్గు చూపింది. క్రీస్తు వైపు చూపిందా? ఆత్మీయ ఆ సహోదరి వైపు తన మనస్సు తిప్పిందా? అందుకనే దేవుడు అంటాడు కదా, తండ్రి చిత్తము చేయువారే నా అమ్మ, నా చెల్లి, నా అక్క. ఒక దైవజనుడైన విశ్వాసి అయినా ఎవరైనా సరే దేవుని బిడ్డలారా, రక్త సంబంధము పక్కన పెట్టాలి. అందుకని నా నిమిత్తము తన అక్కనైనను చెల్లినైను అన్నదమ్ములనైనను మీరు విడిచిపెడితే తిరిగి దాన్ని ఏదైతే క్రీస్తు నిమిత్తం పోగొట్టుకుంటారో తిరిగి మళ్ళీ వాళ్ళని దక్కించుకుంటారంటాడు దేవుడు. అందుకనే దేవుడు అంటాడు కదా, ఎవరు నా అక్క అంటే నేను నా స్థానంలో అడుగుతున్నా దేవుని బిడ్డ. ఆయన అంటాడు కదా, ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముడు? నా తండ్రి చిత్తము చేయువాడే నా సహోదరుడు, నా తల్లి. ఆయన చిత్తము చేయకుండా ఎవ్వరు కూడా సహోదరులు కాలేరు దేవుని బిడ్డలారా.
దేవునికి ఇష్టంగా ఉండలేరు, దేవుని ఇల్లుగా మార్చబడలేరు. దేవుని చిత్తము చేసినప్పుడే ఆయన ఇల్లుగా మనం మార్చబడతాం. ఆయన నీ హృదయంలో నివాసము చేయడానికి ఇష్టపడతాడు. నువ్వు ఏదడితే ఆయన ఖచ్చితంగా ఆలస్యమైనను పక్కా అక్కడ జరిగి తీరిది. దేవుని బిడ్డలారా, కార్యము చేసి చూపిస్తాడు. కానీ మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే దేవుని మందిరంలో నమ్మకంగా కట్టబడాలి. దేవుని మందిరంలో నమ్మకంగా ఈ మందిరంలో ఉండాలి, ఈ మందిరంలో కూడా ఉండాలి. ప్లస్ ఈ మందిరంలో ప్రభు ఉండాలి. ఆ తర్వాత ఈ లోక సంబంధమైన మందిరంలో మనం ఎలా ఉండాలో దేవుడు మనకు అన్నీ బోధ చేస్తాడు. అలా మనం బ్రతకాలి. దేవుని చిత్తాన్ని చేస్తానని కొంతమంది ముందుకు వస్తారు, కానీ చెయ్యలేరు. ఎందుకంటే హృదయంలో దేవుడు ఉంటే ఖచ్చితంగా చేస్తారు. దేవుని బిడ్డలారా, అపవాది హృదయంలో ఉంటే ఏంది మనం ప్రభువులో నమ్మకంగా ఉండేదని కొన్నిసార్లు వంకరొంకరగా ఆత్మీయ జీవితంలో వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఉండొద్దంటాడు దేవుడు. మీరు దేవుని రాజ్యమునకు వారసులుగా మీరు ఉండాలంటే, దేవునికి నమ్మకంగా మీరు ఉండాలంటే క్రీస్తుకు ఆలయముగా మీ హృదయం మార్చబడాలి. హల్లెలూయా. క్రీస్తుకు ఆలయముగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో పరిశుద్ధులతో ఒకరోజు ఆయన దేవదూతలతో రాబోతూ ఉన్నాడు. అప్పుడు నేను కొనిపోవటానికి ఆయన రెడీగా వచ్చినప్పుడు నువ్వు సిద్ధమేనా? దేవునికి నమ్మకంగా ఉంటావా? నీ హృదయంలో దేవునికి చోటుందా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. చదువుదామండి. అదేవిధంగా మరొక మాట, ఎఫెసీ పత్రిక చివరిగా చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2:11 చదువుదామండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి అంటే ఇదివరకు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంట? క్రమము లేకుండా, నిరీక్షణ లేకుండా. అంటే నిరీక్షణకు ఆధారం అప్పుడు లేదు, ఇప్పుడు ఆధారం ఉంది. ఎవరు ఆధారము చెప్పాలి? నిరీక్షణకు ఆధారము ఎవరు? క్రీస్తే మనకి ఇప్పుడు దాకా చెప్పింది ఏంది? మళ్ళీ మర్చిపోయారు వెంటనే. మనకి నిరీక్షణ కలిగించింది ఎవరు? నిరీక్షణ ఆధారం ఎవరు? క్రీస్తే మనకి నిరీక్షణకు ఆధారమైనడు. అప్పుడు ఆధారం లేదు. మేము బ్రతికి జీవించి నీతిగా బ్రతకటానికి ఏంటి అసలుకి మాకేముంది ప్రయోజనం అన్నట్లుగా అప్పుడు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు అలా ఉన్నారు, పితరుల వలె ఉన్నారు. అలా ఉండొద్దు. కానీ అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఎలా ఉన్నారంట? సమీపస్తులై ఉన్నారు. నాకు దగ్గరగా ఇదివరకు పరాయాళ్ళుగా దూరంగా ఉన్నారు, కానీ ఇప్పుడైతే మీరు నాకు సమీపస్తులై ఉన్నారు. ఆయన మనకు సమాధానమై ఉండి నీకును మాకును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల అంటే ఇన్నాళ్ళు మన శారీరకమైన ఆలోచనకును దేవునికి మధ్య పాపం అనే గోడ, అంటే క్రీస్తులోకి రాకుండా, క్రీస్తులో ఆయన చేసిన త్యాగమేంటో గుర్తించకుండా, క్రీస్తులో ఎలా బ్రతకాలి అనేది వాళ్ళ మైండ్కే రాకుండా ఉన్న అడ్డుగోడని క్రీస్తు ఆయన శరీర రూపంలో వచ్చి ఆయన మరణము ద్వారా పునరుద్ధానము ద్వారాగా ఆ మధ్య గోడను దేవుడు పడవేశాడు, పడద్రోయబడింది. మనం ఇప్పుడు దేవునికి సమీపస్తులుగా ఉండాలంట. ఎలా ఉండాలి? దూరస్తులుగా, దూరంగా. ఒకరోజు వచ్చి ఒకరోజు రాక, ఒకరోజు ప్రార్థన చేసి ఒకరోజు ప్రార్థన చేసుకోకుండా, ఒకరోజు బైబిల్ చదివి అంటే తప్పు మీది కాదు. అపవాది మనతో చేయిస్తున్న పనులు. అపవాది మన నుండి పారిపోవాలంటే క్రీస్తును నువ్వు ధరించుకొని ఉండాలి. క్రీస్తుకు నీ హృదయము ఇల్లుగా అమర్చబడ్డప్పుడే ఆయన నీలోకి వస్తే నువ్వు ఎలా నడవాలి,
ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఎలా పాడాలి, ఎలా స్తుతించాలి, మనం ఎలా ప్రభుని ఆరాధించాలి, ప్రభులో నేను ఎలా ఉంటే దేవునికి ఇష్టరాలుగా ఉంటా, నేను ఎలా ఉంటే ప్రభువుకు నమ్మకంగా ఉంటా, ఆయనకు నచ్చుతా అని వెంటనే నీ మైండ్కి వచ్చేసింది ఆలోచన. లేకపోతే అడ్డుగోడ అలాగే ఉండిపోయి కొన్నిసార్లు బైబిల్ చదవలేము, కొన్నిసార్లు ప్రార్థన చేయలేము, ప్రభుని ఆరాధించలేము, నిరుత్సాహం వచ్చేసింది, నిర్లక్ష్య భావం వచ్చేసింది. అవన్నీ కూడా అడ్డుగోడలన్నీ పడగొట్టబడితే క్రీస్తులోకి నువ్వు వస్తే ఎప్పుడు కూడా నీ హృదయంలో దేవుడు నివాసము చేసి ఆయన రాకడ కోసం నిన్ను ఆయాతపరుచుకుంటాడు. హల్లెలూయా. ఆయనకు నమ్మకస్తురాలుగా శ్రమలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, ఒకవేళ మనం బాగా ప్రభులో ఎదుగుతుంటే శ్రమలు మనల్ని తరుముతాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు మన కోసం శ్రమలన్నిటినీ జయించి ఆయన మరణించి తిరిగి లేచిన యేసయ్య నీలో నివాసం చేస్తే నువ్వు అన్నిటినీ జయించుకోగలవు. హల్లెలూయా. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఈ ప్రతి మాట మన హృదయంలో దేవుడు నెరవేర్చునుగాక. ప్రభు కోసము, ఆయన కోసం ఒక విల్లుగా కట్టబడదుముగాక, ఆయన కోసం ఒక మందిరముగా అమర్చబడదుముగాక. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక.